మహబూబాబాద్ జిల్లా బాలాజీ తండాలో తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు ఇంటి ముందు యువతి నిరసన తెలిపింది. బాలాజీ తండాకు చెందిన మహేందర్ తాను 4 ఏళ్లుగా ప్రేమించుకున్నామని తెలిపింది. అయితే వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతూ తనను దూరం పెడుతున్నారని వాపోయింది. 3 రోజులుగా పంచాయతీ కోసం ప్రయత్నించినా పట్టించుకోకపోవడంతో యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని పిలిపించి చర్చలను జరుపుతున్నారు. Lagi tanda. సార్ వాళ్ళిద్దరు కూర్చుంటారు. అదే వాళ్ళిద్దరు తల్లి తల్లి ఏదైనా పరిష్కారం చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. నా పేరు వెన్నెల, కేసముద్రం మా ఊరు. అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. అబ్బాయి పేరు మహేందర్. బాలాజీ తండా ఇల్లందు వాళ్ళది. ఈ 4 సంవత్సరాలు నాతో తిరిగాడు. నా కోసం వరంగల్ వచ్చాడు, హైదరాబాద్ నుండి నన్ను కలిశాడు. ఇప్పుడేమో 2 నెలల క్రితం ఆ అబ్బాయి వాళ్ళ మామయ్య కూతుర్ని చేసుకుంటా అనేసి నన్ను దూరం పెట్టాడు. మా వాళ్ళకి చెప్పి నేను ఇక్కడి వరకు పంపిస్తే 3 రోజుల నుండి రేపు చేద్దాం రేపు మాట్లాడదాం అనేసి నాకు న్యాయం జరగట్లేదు. ఇప్పటి వరకు పెద్ద మనుషులు రావట్లేదు, అబ్బాయి రావట్లేడు. ఇంట్లో కూర్చోబెట్టి మా అబ్బాయి లేడు, మా అబ్బాయి ఊరికి వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళాడు అనుకుంటా కూర్చున్నారు. ఈ రోజేమో ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయారు నా కళ్ళ ముందే. ఇప్పుడు నాకు న్యాయం జరగాలి. ఆ అబ్బాయి ఏ విధంగా అయితే నన్ను పెళ్లి చేసుకుంటా, మా ఇంట్లో ఉంచుకొని చేసుకుంటా అన్నాడో అదే విధంగా నన్ను చేసుకోవాలి. ఈరోజు మాది కేశవముద్రం అండి. ఈ అమ్మాయి మా తమ్ముని బిడ్డ. మాకు తెలిసి ఒక 4-5 రోజులు అవుతుంది. ఇంట్లో అమ్మాయి ఏడుచుడు, ఇబ్బంది పెట్టుడు, అన్నం తినకుండా పోవడం, అది సత్తాన్ని బెరేయడం ఇట్లా జరిగింది. ఇట్లా జరిగితే మేము నిలబెట్టి అడిగాం, ఏందమ్మా ఏంటంటే ఊరు అబ్బాయి ఆ ఊరు అబ్బాయి నేను ప్రేమించిన 4 సంవత్సరాలు అవుతుంది అని చెప్తే, సరే అబ్బాయిని చేసుకుంటున్నాడమ్మా అంటే చేసుకుంటా అన్నారు. సరే మరి పోదామని మేము వచ్చినాం. మేము వచ్చి ఇప్పుడు 3 రోజులు అవుతుంది. మొన్న కూర్చుంటే పెద్ద మనుషులు రేపు చేద్దామన్నారు. సరే అని మేము ఇక్కడ మా బావాలు ఉన్నారు. మేము ఇక్కడ నైట్ పండుకుని జరిగింది. నిన్న పొద్దునేమో కూర్చున్నాం, అందరం ఇళ్ళటండలు కూర్చున్నాం. మేము కూడా మా పెద్ద మనిషి పిలిపించాం. అక్కడి నుంచి మాట్లాడితే ఈ టైం అయింది, సాయంత్రం 4-5 అయింది. ఇప్పుడు నైట్ అయింది. ఇప్పుడు ఏమొద్దు, అబ్బాయి లేడు, రేపు వస్తాడు అబ్బాయి అని చెప్తే నైటు మేము మళ్ళీ ఇక్కడ ఉండడం జరిగింది. మళ్ళీ పొద్దున 9 వరకు మేము వాయిదా పెట్టినాం. సరే మేము ఆ కేసు నుంచి మా పెద్ద మనిషి వచ్చే వరకు 11 అయింది. 11 అయ్యే వరకు మీరు ఇప్పుడు వచ్చినలా మేము చేయం పెంచది, రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అని మళ్ళీ జరుపుకుంటూ పోతే ఈ అమ్మాయి ఏమన్నది, ఇక వద్దు, ఇక పంచాయతీ గింతలు ఏమొద్దు, నేను ప్రేమించినా కాబట్టి మీకు ఇబ్బందులు పెట్టుడు అవుతుంది, అదేదో మేమే పోతాం, నేనే పోతా, వాళ్ళ ఇంటికాడ నేనే ఉంటా, మీరు పోయినని మాకు చెప్పడం జరిగింది. సరే అని మేము ఇక అమ్మాయి పెట్టి మేము